అంటే మనం చూసాం. కూటమిలో ఉన్న కార్యకర్తలు, నాయకులే కాదు, వైఎస్ఆర్‌సీపీ నాయకులు, కార్యకర్తలు కూడా పనిచేసిన సందర్భం. లేకపోతే 164 సీట్లు ఎలా వస్తది? 93% స్ట్రైక్ రేట్ ఎలా వస్తది? ఇవన్నీ సాధ్యం కాదు గదా! హ్మ్. కదా! జనసేనకి అన్ని ఎట్లా ఓట్లొస్తాయి? బీజేపీకి ఎలా మద్దతొస్తది? ఇవన్నీ కూడా వైఎస్ఆర్‌సీపీ కార్యకర్తలు, నాయకులే విసిగిపోయి ఇక ఏమి చేయలేని పరిస్థితుల్లో ఇంక పార్టీని నేరుగా వదులుకోలేక ఎటు వస్తుందని అప్పుడు కూడా కూటమికి చేసినారు. హ్మ్. ఈ రోజు పార్టీ ఉనికి ప్రశ్నార్థకమైన సందర్భంలో ఏదో రకంగా వాళ్లకు మళ్ళీ భరోసా ఇచ్చే ప్రయత్నము, వాళ్ళకి ఏదో రకంగా మళ్ళీ నేను వస్తున్నాననే భయాన్ని కల్పించే ప్రయత్నమో లేదా ఆశ పెట్టే ప్రయత్నమో ఆయన చేస్తా ఉన్నాడు. హ్మ్. సహజంగా ఆయన అలా చేసుకోవడం సర్వసాధారణమే. హ్మ్. ఎందుకంటే అట్లా లేకపోతే అంతెందుకంటే 5 సంవత్సరాలుగా ఎప్పుడు మీడియా ముందుకు రాని జగన్మోహన్ రెడ్డి ఈ రోజు మీడియా ముందుకొచ్చి మాట్లాడుతా ఉన్నాడు. అవును. ఏ రోజు కూడా కార్యకర్తల దగ్గరికెళ్ళి మాట్లాడని వ్యక్తి కార్యకర్తల సమావేశాలు పెడతా ఉన్నాడు. పెళ్ళిళ్ళు నాయకుల ఇళ్లలో పెళ్ళిళ్ళు వాటిని ఏ రోజు పట్టించుకోకుండా అసలు డోంట్ కేర్ అన్నటువంటి వ్యక్తి ఈ రోజు ఎవరెవరు పత్రికలు ఇస్తే చాలు అక్కడికంతా వెళ్తానని సిద్ధపడతా ఉన్నాడు. హ్మ్. ఇవన్నీ కూడా అతను తన పార్టీ ఉనికిని కాపాడుకోవడానికి లేదా ఉన్న నాయకులు చేజారిపోకుండా చేసుకోవడానికి చేసే ప్రయత్నాలే తప్ప అంత మించి ఏమీ కాదు. ఎందుకంటే మొన్న హెలిప్యాడ్ దగ్గర అధికారుల్ని ఆయన నోటికొచ్చింది మాట్లాడినాడు. అది కూడా ఒక షో ఆఫ్ ఆప్టిక్స్ అంటారు దాన్ని. అంటే అందరూ చాలా మంది నాయకులు, కార్యకర్తలు అక్కడ ఉంటారు. వాళ్ళందరి ముందు పోలీస్ ఆఫీసర్‌ని గట్టిగా మాట్లాడితే మాజీ సీఎం హోదాలో ఆ మిగతా వాళ్ళు కూడా కొంత సాటిస్ఫాక్షన్ ఏదో మా జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతా ఉన్నాడని సాటిస్ఫాక్షన్ క్రియేట్ చేయడానికి అలా చేస్తారు. అంటే అది సహజంగా అంటే అవన్నీ కూడా ఓ జిమ్మిక్సే తప్ప దాంట్లో సీరియస్‌నెస్ లాంటిది ఏమీ ఉండదు. ఇంకోటి ఏంటి 2 నెలలు, 4 నెలల్లో ప్రభుత్వం పడిపోతుంది అంటే ఆయనేం కలగన్నాడు. ఆయనకు కూడా తెలుసు. 5 సంవత్సరాల ప్రజలు తీర్పునిచ్చారు కూటమి ప్రభుత్వం కోసం. 5 సంవత్సరాల లోపల ఏదైనా జరిగితే ఏదైనా కుట్ర వల్ల జరగాల. అలా కుట్ర ఎవరు చేయాలి? మిగిలిన వైఎస్ఆర్‌సీపీ పార్టీలో ఉన్నటువంటి అదే జగన్మోహన్ రెడ్డి చెయ్యాలా? లేదా ఆయన కంపెనీ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన కంపెనీ మాత్రమే చెయ్యాలా? ఈ కుట్ర చేస్తే మరింత దిగజారిపోతాడు ప్రజల ఆలోచనలో. ప్రజలు స్వేచ్ఛగా 5 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో లేదా నరేంద్ర మోదీ గారి ఆశీస్సులతో ఇక్కడ కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసుకొని రాష్ట్రాన్ని అభివృద్ధి చేయమని తీర్పు ఇచ్చిన తర్వాత మధ్యలో ఏదైనా జరిగితే 100కు 100% అది జగన్మోహన్ రెడ్డి ప్రయత్నాలతోనో ఇంకోటి ఏదైనా జరగాల. అలా జరిగే అవకాశం కూడా లేదు. ఎందుకంటే అతనికి అంత శక్తి లేదు. ఆ రకమైనటువంటి ఆలోచన చేసేంత ధైర్యం కూడా లేదు. ఎందుకంటే ఇది మామూలు కూటమి కాదు. అత్యంత బలమైనటువంటి కూటమి. కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోదీ గారి ఆశీస్సులతో నడుస్తున్నటువంటి కూటమి. అంత ధైర్యం లేదు. సరే ఏదో ఒకటి చెప్పాలా ఇప్పుడు. అప్పుడప్పుడు పడిపోతుంది అంటే ప్రజలు అంటే వాళ్ళ కార్యకర్తలు, వాళ్ళ నాయకులకు ఒక ఆశ. 2, 4 నెలల్లో ప్రభుత్వం పడిపోతుంది. మనమే రావచ్చేమో అంటే ఏదో జరుగుతుందేమో అని ఆశ క్రియేట్ ఆశ చేయడం. నిజమే గానీ ఎమ్మెల్యే గారు ఆశ